హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ సాంబార్ ఇడ్లీ అయితే చేశానండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేసుకుందాం. ఇది నేను ఎలా చేశాను అనేది అయితే ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఓ చిన్న మాట అండి. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఆలస్యం చేయకుండా నేను హోటల్ స్టైల్లో ఈ సాంబార్ ఇడ్లీ ఎలా చేశాను అనేది అయితే మాత్రం చూపించేస్తాను. రండి ఫుల్ వీడియో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈ కమ్మని హోటల్ స్టైల్ సాంబార్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి నేను చేసిన విధానం అయితే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. నేను దీనికోసం ఈ కప్పుతోటి కప్పు మినపగుళ్ళు అయితే నానబెట్టుకున్నానండి. కప్పు మినపగుళ్ళు నానబెట్టుకొని ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు నానబెట్టుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు రవ్వ, ఇడ్లీ రవ్వ నానబెట్టేసుకొని 6 గంటల పాటు నానిన తర్వాత దాన్ని అయితే మనం రుబ్బుకోవాలి. నేనైతే పిండి కూడా రుబ్బేసుకున్నాను. పప్పు నానబెట్టేసి పిండి అయితే రెడీ అయిపోయింది మనకి. ఇంక ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ ఇట్లా ఉంచేసేసి మళ్ళీ తర్వాత మనం సాంబార్ ప్రాసెస్ అయితే స్టార్ట్. ఓకే అండి, ఇప్పుడు మనం నేను నైట్ పప్పు నానబెట్టుకొని పప్పు రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు మనం సాంబార్ కోసం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందామండి. మేము 4 మనుషులకు సరిపడా అయితే నేను చేస్తున్నా. కొంచెం మిగిలిన పర్లేదు కానీ నేను ఫస్ట్ ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అంటే 150 గ్రాములు ఉంటుందండి. అది 150 గ్రాములు అయితే ఓకే ఫ్రెండ్స్, మనకు రాత్రి పప్పు నానబెట్టుకొని మినపప్పు రవ్వ నానబెట్టుకొని మనం పిండి అయితే పట్టేసి పెట్టుకున్నాం కదండి. అది పిండి అయితే బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా సాంబార్ కోసం అయితే మాత్రం ప్రిపరేషన్ చేస్తున్నా. దీనికోసం అయితే నేను ఒక 150 గ్రాములు సుమారు పట్టి కందిపప్పు నానబెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని కడిగి వాష్ చేసి ఈ గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని ముందు ఫస్ట్ పప్పు అయితే మెత్తగా ఉడకబెట్టుకుందామండి. నేనైతే అచ్చం హోటల్ స్టైల్లో ఉండేలాగా అయితే చేస్తున్నాను. ఇట్లా చేసుకుంటే మాత్రం కమ్మగా ఉంటుంది. మనం హోటల్లో సాంబార్ ఇడ్లీ తిన్నట్టే ఉంటుందండి అచ్చం. ఇంక ఇప్పుడు నేను ఫస్ట్ పప్పు అయితే ఉడకబెట్టుకుంటా. ఓకే ఫ్రెండ్స్, మనకు కందిపప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం సాంబార్ అయితే రెడీ చేసేసుకుందాం. దీనికి నేను వెజిటేబుల్స్ ఒక 2 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ ఇంతవరకు కట్ చేసుకున్నాను. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏం పట్టమండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి కమ్మగా మనం సాంబార్ అయితే పెట్టేసుకుందాం. ఓకే అండి, మనకు మెత్తగా ఇదిగో చూడండి కందిపప్పు అయితే చక్కగా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి సాంబార్ అయితే పెట్టేసుకుందాము. ఫస్ట్ స్టవ్ వెలిగించి నేను కళాయి అయితే పెట్టుకుంటున్నానండి. ఆయిల్ వేసుకుందాం. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈ సాంబార్ అయితే చాలా స్పీడ్గా అయితే అయిపోద్దండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా వేసుకున్నాం. కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. తర్వాత మనకు ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ సాంబార్కి సరిపడా కొద్దిగా సాల్ట్, నేను గల్లుప్పు వేసుకున్నాను. కొంచెం పసుపు, ఈ ముక్కలు మెత్తగా మగ్గిపోయే వరకు మూత అయితే పెట్టేసుకుందాం. ఒకసారి మూత అయితే తీసుకుందాం అండి.
మనకు టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. నేను గట్టిగా 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కారం పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ముక్కల్లో వేగిన తర్వాత ఫస్ట్ మనం కందిపప్పులో కొన్ని వాటర్ వేసుకొని, కందిపప్పు మెత్తగా మెతుక్కున్నాను కదండి, దానికి కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్ ఇందులో పోసేసుకుందాం. మనకు ఎంత సరిపోతాయి అనుకుంటే అంత, ఇంకొద్దిగా వేస్తాను నేను. ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం చింతపండు పేస్ట్ వేసుకుందాం. మన పులుపుకు సరిపడా నేను చింతపండు పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇది బాగా మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకొని ఇంక ఇందులో చిన్న బెల్లం ముక్క అయితే వేసుకుందామండి. ఎందుకంటే మనకు హోటల్ స్టైల్ సాంబార్ అంటే కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నగా లైట్గా కొద్దిగా బెల్లం ముక్క అయితే వేసుకుందాం. చాలా కొంచెం అండి. ఓకే అండి. ఇప్పుడు మనం బెల్లం కూడా వేసేసుకున్నాం. ఇంక ఇది కొంచెం ఒక పొంగు వచ్చే వరకు తెరిలితే కొద్దిగా సాంబార్ పొడి వేసుకొని దించేసుకుందాం. అయిపోయినట్టే మనకు సాంబారు. ఈలోగా మనం ఇడ్లీ స్టాండ్ తీసుకొని కుక్కర్లో ఇడ్లీ అయితే పెట్టేసుకుందాం. ఇది కాగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను నలుగురు సరిపడా అయితే ఇడ్లీ వేస్తున్నానండి. నలుగురికి 6 ప్లేట్లు అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ వీటికి ఆయిల్ అప్లై చేసుకుంటా. ఓకే అండి, మనకు చారు అయితే తెల్లుతుంది. ఇప్పుడు సాంబార్ పౌడర్ అయితే వేసుకుందాం. 1 స్పూను సాంబార్ పౌడర్ అయితే వేసాను. ఇంకొక 5 నిమిషాలు తెల్లితే అయిపోయినట్టే మనకు సాంబారు. ఇంకో సైడు ఇడ్లీ కూడా పెట్టేసా ఫ్రెండ్స్. మనకు సాంబార్ అయిపోయేసరికి ఇడ్లీ కూడా కుక్కర్ పెట్టేశానండి, రెడీ అయిపోద్ది. ఇంకా దించేసి ఒక 5 నిమిషాల్లో సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు ఈరోజు వేడివేడి సాంబార్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. నేను హోటల్ స్టైల్లో సింపుల్గా చేసుకునేలాగా ఇంట్లోనే చక్కగా సాంబార్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. నేను ఈ వీడియో ఎలా చేశాను అనేది అయితే చూశారు కదా. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.